హాయ్ అండి, బాగున్నారండి అందరూ. ఏమండి, ఇప్పుడు నేను సంపింగ పూలు చేస్తున్నాను. దానికి కావాల్సినవి ఒక కప్పు గోధుమ పిండి, సంపింగ పూలు పనస్తంలో అని కూడా అంటారండి. అరకప్పు వరిపిండి తీసుకున్నాను. పిండికి సరిపడా సాల్టు, కొంచెం నెయ్యి వేస్తున్నానండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు చక్కగా ఈ మామూలు వాటర్తో చక్కగా కలుపుకోవాలండి, చపాతీ ముద్దలాగా. ఇదిగోండి, చక్క ఇలా సాఫ్ట్గా వచ్చేసింది. మైదా పిండితో కూడా కలుపుతారండి, గోధుమ పిండి అయితే టేస్ట్ బాగుంటుందని ఇలా చేశాను నేను. గోధుమ పిండి మైదా పిండితో కలుపుతారండి. మనకు అప్పటికప్పుడు తినాలనిపించే చక్కగా ఈజీగా అయిపోయే రెసిపీ అండి ఇది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఇలా పక్కన పెట్టుకోవాలండి. ఇంకా ఇప్పుడు చపాతీ పిండిలాగా చేసేసాం కదండి, నానింది చాలు. ఇప్పుడు చపాతీలాగా చేసుకోవాలండి. చపాతీ పీట మీద ఇలా చేసుకోవాలండి. ఇలా చాకుతో ఇలా ఘాట్లు పెట్టుకొని మళ్ళీ వేసుకోవాలి. ఇంకోండి ఇలా అండి, ఇలా మనకి పొరలు పొరలుగా వస్తుంది. హ్యాపీ అండి. ఇది లాస్ట్ది. ఇంకా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి తినడానికి. పెద్ద వాళ్ళకైనా చిన్నపిల్లలకైనా చక్కగా తింటారు ఇష్టంగా. చాకుతో ఇలా చక్కగా గీసుకొని చక్కగా ఇలా వేసుకోవాలండి. ఇలా వస్తుంది. ఇప్పుడు డీప్ ఫ్రైడ్ సరిపడా ఆయిల్ పోసుకోవాలండి. చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి ఇలా.